ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాభయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగం అధ్యాయంలో 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహా నచ సోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుజ్యస్ భారత. శరీరములు నశించుటకు కారణం ఏమో తెలియనా దేహం అనగా పెరుగునది, శరీరం అనగా తరుగునది. ఈ శరీరములు ఇవి అని చూపదగి ఉన్నవి. అంటే కొన్ని వస్తువులు సంఘాతం అన్నమాట. ఏది కొన్ని వస్తువులు కూడుచే ఏర్పడను అది తిరిగి విడిపోయి నశించును. అందుచే శరీరములు కూడా నశించుట తప్పదు. అట్లా ఏది దేహమో పెరుగునో అది కొన్ని అవయములతో కూడి ఉండుట నిశ్చయం. దేహములన్నీ అవయములు కనుక అవి నశించుటకు తప్పనిసరి. దేహముల వలె జీవునికి ఉత్పత్తి పెరుగుటకు లేక కనుక జీవుడు నిత్యుడు. అతని కర్మానుభవముకై శరీరము సంబంధం ఏర్పడినది. అందులో అతడు ఉండును కనుక అతడు శరీరి. శరీరం వలె కొన్ని అవయవములను కూడా కూడుకున్నవాడు కనుక ఏక అవయని కనుక జీవుని నశించే ప్రశ్నే లేదు. అతడు అనాశ్రీ. పైగా శరీరంలోని పరానుభవం అనుకూలముగానే అంటే భోగ్య వస్తువులు తెలుసుకొనబడుచున్నవి కనుక వీటిని ప్రమేయములందరూ. కానీ జీవుడు అట్లుగాక కర్మఫలమును అనుభవించు వానిగా తెలుసుకొనబడుచును కనుక జీవుడు అప్రమేయుడు. అతని ప్రమాదాన్ని కూడా అనుభవించటకే తెలుసుకున్నవాడు అందరు. దీనివల్ల ఆత్మలు నశించినవి, శరీరములు నశించుటకు తప్పదని స్పష్టమవుతుంది. ఇక విచారం ఎందుకు నిస్సంశయంగా కౌరవులతో యుద్ధం చేయండి. స్వస్తి చేసి